ఈ దేశ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది బ్రాహ్మణ వర్గమే. కానీ మెజారిటీ బ్రాహ్మణ సమాజం ఈ దేశంలో కుల వ్యవస్థకు కారణం. ఈ దేశంలో కుల వ్యవస్థకు ప్రధాన కారణం. ఎందుకంటే నాకు తెలిసి ఈ కుల వ్యవస్థను ఈ దేశంలో రాముడు సృష్టించిండేమో అనుకునే వాళ్ళం, కృష్ణుడు సృష్టించిండేమో అనుకునే వాళ్ళం, ఇంకెవరన్నా సృష్టించడం అనుకునే వాళ్ళం. బహుశా ఈ కుల వ్యవస్థకు రాముడో కృష్ణుడో కారణమని మేము అనుకోవట్లేదు. ఈ కుల వ్యవస్థకు, కుల సమానతలకు, ఈ కుల వ్యవస్థకు, అస్పృశ్యతకు పెంచింది పోషిస్తున్నది బ్రాహ్మణ వ్యవస్థ. పెంచింది పోషిస్తున్నది బ్రాహ్మణ వ్యవస్థ. భారతీయుల మధ్యలో అనైక్యతలు ఉండడానికి కుల వ్యవస్థ కారణం. దీనికి బ్రాహ్మణులే కారణం. దీనికి బ్రాహ్మణ వ్యవస్థే కారణం, బ్రాహ్మణులే కారణం. ఈ దేశానికి ముస్లిం రాజులు వచ్చిన రాజుల పరిపాలనలో కేంద్ర బిందుగా వాళ్ళ దగ్గర అధికారాలు చెలాయించింది బ్రాహ్మణులే. ఈ దేశానికి క్రైస్తవ మతం వచ్చిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసింది బ్రాహ్మణులే. హిందూ రాజులు పరిపాలించిన దేశంలో ఆ రాజుల దగ్గర ఎక్కువ లబ్ధి పొందింది బ్రాహ్మణులే. కాబట్టిగానే చివరి నిమిషంలో కొంతమంది రాజులు ఆలోచించిండ్రు, బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆలోచించింది. కొల్హాపూర్ రాజు సాహు మహారాజు ఆలోచించాడు. మొట్టమొదటి రాజు సాహు మహారాజు ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? ఈ వ్యవస్థలో మొత్తము అధికారులందరూ బ్రాహ్మణులు అయిపోయినరు, బ్రాహ్మణేతరులందరికీ ఒక హక్కులు కల్పించాలని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దళితులకు ఇవ్వలే, ఒక్క బ్రాహ్మణేతరులందరికీ ఇచ్చాడు, బ్రాహ్మణులకు తప్ప. అంటే అర్థం ఏంటిది?